Hello, welcome back to my channel, Real Raider with Rishi. So, Raja Saab, ప్రభాస్ గారు ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు యాక్ట్ చేసిన రాజా సాబ్ గురించి మనం అయితే డిస్కస్ చేసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో కనుక ఇంకా ఎవరైనా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా మీరు నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నా సైడ్ నుంచి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటిని నేను ఖచ్చితంగా మార్చుకోవడానికి నేను 100% ట్రై చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. సో ఇంకా డిలే లేకుండా లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు అసలు ఈ సబ్జెక్ట్ని ఎలా ఓకే చేశారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సో నేనైతే ఫుల్లీ డిసప్పాయింట్ అయిపోయినాను మూవీ చూసి. ప్రభాస్ గారు డేట్స్ ఇస్తే మారుతి గారు ఇలా చేస్తున్నారు మూవీస్. అసలు ప్రేమ కథ చిత్రం హిట్ అయినప్పటి నుంచి ఈయన కాన్ఫిడెన్స్ నేను చూస్తూనే ఉన్నాను. సో ఆ సినిమాని బేస్ చేసుకొని ఇచ్చింది అనుకుంటా ఈ కాన్సెప్ట్. లిటరల్గా అసలు ఏ కాన్సెప్ట్ అనుకున్నారు, అసలు ఏంది స్టోరీ, ఏంది అసలు ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేసినట్టుంది యాక్టర్స్. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే అసలు యాక్టింగ్ ప్రభాస్ పరంగా ఎమోషనల్స్ కొన్ని చోట్ల జోక్స్ పడ్డాయి కానీ అన్నీ వర్కౌట్ అవ్వలేదు. ఎమోషనల్ మాత్రం హాస్పిటల్ సీను అండ్ ఆ లాస్ట్ 30 minutes ఏదైతే ఉన్నాయో అదైతే పీక్ లెవెల్ చేశారు. దాంతో నేనేం అనట్లేదు, దాంతో ఏం తప్పు పట్టట్లేదు. ఇక స్లో నరేషన్, ఫస్ట్ హాఫ్ మొత్తం లాగే. ఇంటర్వెల్ ఇంకో 10 minutes ఉండగా అప్పుడు కొంచెం ఉత్సాహం వస్తుంది చూడడానికి. మనం ఇంట్రెస్టింగ్గా చూద్దామని కూర్చుంటాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, ఆ సీను అంత పండకపోవడం అట్లా జరుగుతూ ఉంది. స్టోరీ ఏందో, ఆ విఎఫ్ఎక్స్ ఏందో, అసలు ఆ సాంగ్స్ ఏందో, వా ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకో అసలు అర్థం కావట్లేదు. ఫస్ట్ హీరోయిన్ నిధి అగర్వాలా, నాకు మాల్విక మోహన్ గారు, రిద్ధి గారు ఒక్కసారి హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్లైనా ముగ్గురు సైడ్ క్యారెక్టర్ లాగే ఉంది. నాకు మాల్విక గారిది ఎక్కువ హైలైట్గా అనిపిస్తుంది నాకైతే. స్టోరీలో ట్రావెల్ అయ్యేది మొత్తం ఆమె. మొత్తం మాల్విక గారిని హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్. మనకి ఎవరికైనా బుద్ధి ఉన్నోడికి, ఎవరికైనా తెలుసున్నోడికి ఏం చెప్తాం, హీరోయిన్ అంటే నిధి అగర్వాల్ గురించి చెప్తాం. ఎందుకంటే ఆమెకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి అట్లా అనుకోవచ్చు. మెయిన్ హీరోయిన్ కూడా కాబట్టి, ఆయన తెలుగులో కూడా ఆమె తమిళ్లో చేస్తుంది కాబట్టి. సో ఆమె ఓన్లీ తమిళ్ సినిమాలే కదా ఇంతవరకు చేసింది. మాల్విక మోహన్ మాస్టర్ సినిమాలు సంథింగ్ చేసింది. ఆమెను తీసుకొచ్చి మెయిన్ హీరోయిన్గా చేసినారు. ఆ తర్వాత సెకండ్ ప్రియారిటీ వచ్చి నిధి అగర్వాల్కు, ఆ తర్వాత థర్డ్ ప్రియారిటీ వచ్చి రిద్ధికి. ఆ రిద్ధి అసలు అవసరమే లేదు క్యారెక్టర్కి. చిన్నప్పటి నుంచి అంటారు, మళ్ళీ ఏమైనా చిన్నప్పుడుది ఏమైనా ఉందంటే ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్, లవ్ అనేసి అదొక డ్రామా. ఈ మాళవిక మోహన్ది కొంచెం లవ్ ట్రాక్ కొంచెం బాగానే ఉంటుంది కానీ ఆ నిధి అగర్వాల్ది కూడా బాగాలేదు. అసలు ఆ కాస్ట్యూమ్స్ ఏందో, ఇదేమన్నా కరుణాకరణ్ సినిమాలో చూపిస్తారు వైట్గా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది, రెక్కలు అవన్నీ కూడా చాలా న్యాచురల్గా చేస్తారు. మీరు పాత సినిమాలు ఏదైనా చూడండి, హ్యాపీ కానీ, ఆ స్నేహంలో నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా కానీ, ఆ తొలి ప్రేమ కానీ, ఆ ఇంట్రడక్షన్ కానీ చూడండి, ఎంత న్యాచురల్గా ఉంటుంది. అసలు అన్యాచురల్గా ఉన్నాయి. అసలు చూస్తుంటేనే కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఆ సెట్ డిజైన్ కూడా బాగాలేదు. సో ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. సో అవన్నీ మనం ఈ 10 నిమిషాల వీడియోలో, 9 నిమిషాల వీడియోలో మనం చెప్పుకోలేం. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇలా చూడడం ఇష్టం ఉండదు నాకు తెలిసి. అంటే అంటే లుక్ వైజ్ నేను చెప్పట్లేదు. మీరు నిజం చెప్పండి, మీరు ప్రభాస్ గారిని అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ హాఫ్లో ఏదైతే డైలాగులు చెప్తున్నారో అది మీకు వినిపిస్తుందా? నాకు కోల్డ్ కాఫ్ పర్లేదు, నాకు తెలుసు, నాకు ఆ విషయం తెలుసు. కానీ నాకు మేబీ వేరే వాళ్ళు డైలాగులు వినిపించేవి, నాకు ప్రభాస్ గారిది ఎందుకు వినిపించదు మీరే చెప్పండి. సో నాకు ప్రభాస్ గారి వాయిస్ కొంచెం ఫస్ట్ హాఫ్లో నాకు తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. అంటే డైలాగ్లో క్లారిటీ కొంచెం తక్కువైంది. సో రీటేక్ అన్నా చేయొచ్చు కదా దాన్ని అనేసి నాకు అనిపించింది. సో మారుతి గారు ఓకే చేసినారు. మేబీ టైం లేదో ఏదో మరి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. ఎమోషనల్గా అయితే సెకండ్ హాఫ్లో హాస్పిటల్ సీన్ చెప్తున్నాను కదా, లిటరల్లీ చాలా బాగుంది, చాలా బాగా చేశారు ప్రభాస్ గారు. ఎంత ఎమోషనల్ సీన్లు నేను యోగిలో ఒకసారి వాళ్ళ మదర్ క్యారెక్టర్ అప్పుడు చూశాను, ఛత్రపతిలో చూశాను, బాగున్నాయి ఎమోషన్ సీన్స్. దానికంటే ఇది కొంచెం బెటర్గా పర్ఫామ్ చేశారు, చాలా మెచ్యూర్గా చేశారు. బట్ ఏంటంటే నాకు కొన్ని జోక్స్ కొన్ని అయితే ఓకే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, కానీ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయినాడు ప్రభాస్ గారు. మిగతా సప్తగిరి, ఆ ప్రేమ కథా చిత్రం నుంచి ఇన్స్పైర్ అయినట్టు ఆ డైలాగ్ కూడా 2-3 చెప్తాడు, అది కూడా అన్యాచురల్గా అనిపించింది.
ఆ క్లైమాక్స్‌లో ఏదైతే భారీ సెట్ ఆకారం అసలు వేస్ట్ అది. అసలు అవసరమే లేదు. అంత వీఎఫ్ఎక్స్ కూడా అవసరం లేదు. ఇంకొక డిసప్పాయింట్‌మెంట్ ఏందంటే, నేను ఫస్ట్ ట్రైలరు ఐ మీన్ గ్లింప్స్ గాని, ఆ పోస్టర్స్ గాని, ట్రైలర్ గాని, సెకండ్ ట్రైలర్ గాని మొత్తం రిలీజ్ అయ్యింలో చూస్తూనే ఉన్నాను. ఏంటంటే మన 'ప్రభాస్' గారు ఒక ఓల్డ్ గెటప్‌లో రివర్సు ఆ షాట్‌లేమి లేవు అసలు. అందుకే చెప్తున్నా నేను థంబ్‌నెయిల్ దానికే నేనైతే టూ మచ్ అదొక్కటొస్తే చాలా చూసేసి ఎళ్ళిపోతాము అనేసి థియేటర్‌లో అనుకుంటుంటే, అసలు ఆ సీనే రావట్లేదే. అసలు ఆ సీన్ రావట్లేదు. అసలు ఏమైంది ఆ సీన్? అసలు ఫుల్లీ డిసప్పాయింటెడ్. అక్కడైతే నేను అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను. దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆ గెటప్ ఏమైనా ఏస్తారో, లేకపోతే వాళ్ళ తాతే ఈయనగా వస్తారా నాకేం అర్థం కావట్లేదు. సో, దానికోసం వెయిట్ చేస్తుంటే ఆ సీన్‌లు లేవు. ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ ఏస్తారు కదా! మనకి గ్లిమ్స్‌లో అది. అసలు ఆ సీన్‌లే లేవు. దానికోసమే పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని లేపేశారు. ఇది ఏందండి అసలు? ఏం ఎక్స్‌పెక్ట్ అంటే థియేటరు జనాల్ని ఐ మీన్ ఆడియన్స్‌ని థియేటర్ వరకు రప్పిస్తే స్క్రీన్ ముందు కూర్చోబెడితే చాలా. దాన్ని క్యారీ చేసి ఒక మైండ్‌లో ఆ మూవీని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చుకోవాలి అనేసి మీకేం లేదా? అంటే ఒక ట్రైలర్ ఒకటి చెప్తున్నది ఈ మధ్య. అసలు సినిమా ఎలా మేము నమ్మాలసలు? జనరల్ ఆడియన్‌గా చెప్పను నేను. ట్రైలర్‌లో ఒకటి చూపిస్తారు. ప్రోమోలో ఒకటి చూపిస్తారు. ఈళ్ళంతా మనం బేస్ చేసుకొని ఏం చేస్తాము? సో, ఎక్స్‌పెక్టేషన్‌తోనే కదా పోతాం. ఇది లేదు అని తెలిస్తే ఎంత డిసప్పాయింట్ అవుతారు? చెప్పండి. డిసప్పాయింట్ అవుతారా అవ్వరా? అది. సో, అలా ఉంది. నెక్స్ట్ ఏంటంటే దీనికి తోడు మళ్ళీ క్లైమాక్స్ అక్కడి వరకు ఎండ్ అయిపోతది. ఆ క్లైమాక్స్ కూడా అంతంత మాత్రంగానే ఎండ్ అవుతది. సో, ఎండ్ అయిన తర్వాత బామ్మగారు, రమేష్ గారు అక్కడ ముగ్గురు హీరోయిన్స్ మాట్లాడుకునేటప్పుడు అక్కడ పక్కనే ఉంటారు. పోనీ అక్కడికైనా ఎండ్ చేశానంటే మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఆర్టిఫిషియల్‌గా అక్కడికి ఎక్కడికో పరిగెత్తడం. అక్కడ ఒక జోకర్. ఆ జోకర్ సీక్వెన్స్ నేనేమన్నా ఫైట్ ఎక్స్‌పెక్టేషన్ చేసినా అసలు మూవీలో. ట్రైలర్ చూసిన తర్వాత అట్లా ఉంటది జోకర్ గెటప్ అనేసి మీరంతా ట్రోల్ చేస్తున్నారు. రేపు థియేటర్‌లో చూసిన తర్వాత ఆయన పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత లిటరల్లీ షాక్ అయిపోతారు. మీరు ఉండండి మీకుంటది అనేసి నాకనిపించింది. 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ తరపున నాకనిపించింది. కానీ అక్కడ ఏం చేస్తారంటే 1935 సర్కస్సా? సర్కస్ సంథింగ్ ఏదో పడుతుంది. పేరైతే రివీల్ చేస్తారు. 'రాజాసాబ్ సర్కస్ 1935' అనేసి జోకర్ బొమ్మ అయితే ఉంటది. సో, పార్ట్ 2 అంట. పార్ట్ 1ని మీకు అసలు నాకు ఈ సీక్వెల్, ప్రీక్వెల్ నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు కథ మీద చాలా డీప్ నాలెడ్జ్ ఉంది. అది 3 అవర్స్‌లో 2 ½ అవర్, 3 అవర్స్‌లో నేను తీయలేకపోతున్నాను. నాకింకా కాన్సెప్ట్ ఉంది అని మీకు కాన్ఫిడెంట్ ఉంటే అప్పుడు సీక్వెల్‌కెళ్ళాలి. ఐ మీన్ సెకండ్ పార్ట్‌కెళ్ళాలి. అట్లా కాకుండా మీరు ఫస్ట్ పార్ట్ ఇంత కన్‌ఫ్యూజన్‌గా ఉంటే సెకండ్ పార్ట్ ఏం తీస్తారు? మేమేమని థియేటర్‌కి రావాలి? చెప్పండి. సో, ఏమని థియేటర్‌కి రావాలి చెప్పండి. ఫస్ట్ మీకంత డెప్త్ నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ పార్ట్‌లోనే ఎండ్ చేయండి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ సెకండ్ పార్టు 'హ్యారీ పాటర్' చూసి హాలీవుడ్ మూవీస్‌ని చూసి పార్ట్ 1, పార్ట్ 2 తీస్తున్నారా? వాళ్ళెంత అసలు పార్ట్ 1, పార్ట్ 2 తీయడం ఎంత కష్టం తెలుసా? దాంతో ఉండేవి దీంతో ఉండాలి. అలాంటి ఫీచర్సే ఇక్కడ ఉండాలి. తనకేదైనా గాయం తగిలితే సెకండ్ పార్ట్‌లో కూడా దాన్ని చూపించగలగాలి. దాన్ని తీసి ఇక్కడ మర్చిపోతే దాన్ని మిస్టేక్ అని చూపిస్తాం. మేమే చూపిస్తాం. అలా ఉంటది. అవంతా వదిలేసి మీరు అసలు ఇష్టం వచ్చినట్టు పార్ట్‌లుగా తీసుకోవడం, ఉండే ఒక్కదాన్ని నీట్‌గా తీసుకుంటే సరిపోదా సినిమా అనేది? ఏదో ఒక నాలెడ్జ్ పర్సన్ తను డీప్ నాలెడ్జ్ ఉండి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఈ పార్ట్‌లో. సో, నాకు టైం సరిపోలేదు. ఇంకా నాకు టైం కావాలి అని సెకండ్ పార్ట్ ఒక రాజమౌళి గారు 'బాహుబలి' తీసి దానికి కంక్లూజన్ పెట్టి సెకండ్ పార్ట్ తీసినంత నాలెడ్జ్ ఉన్నప్పుడు పార్ట్ 2 రాజమౌళి గారు ఒక్కరే తీయాలనేసి గాదు. ఆ నాలెడ్జ్ ఎవరి సొమ్ము గాదండి. ఎవరైనా తీయొచ్చు. అట్లనేసి ఇట్లా ఇలా తీసుకుంటే వాళ్ళ పేరు వాళ్ళే డ్యామేజ్ జేసుకున్నట్టు నాకనిపిస్తుంది. సో, చాలా ఉత్సాహంగా ఎళ్ళానండి మూవీకసలు. ఎంత ఉత్సాహంగా ఎళ్ళానంటే నాకు ఫుల్లీ డిసప్పాయింట్ అయింది మూవీ అయితే. నిజంగా. ఒక్క పార్ట్‌ని శుద్ధంగా తీస్తే సరిపోతది. ఆ! ఎన్ని సినిమాలు ఒక పార్ట్‌తోని చాలా వండర్స్ క్రియేట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అట్లా కాకుండా మీరు పాటలు తీయండి నేను కాదనట్లేదు. కానీ క్యూరియాసిటీ మెయింటైన్ చేయాల. ఈ పాటలు ఇక్కడి వరకు వచ్చిందంటే నెక్స్ట్ పార్ట్ కోసం వాడు ఈ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేయాలి వాడు. అట్లా ఉండాల మూవీ అంటే. అట్లా ఉండాల సీక్వెల్ వెయిట్ అంటే. కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని?
అంత విశ్వాసంగా ఉన్నోడు ఎందుకు చంపాడు? ఆ క్యూరియాసిటీ ఉంటే వస్తారు జనాలు. నువ్వు ప్రమోషన్ చేయాల్సిన పనిలే, వస్తారు. పాన్ ఇండియా స్టార్ని పెట్టుకొని అసలు మీకు ఇలాంటి మూవీస్ తీస్తుంటే ఎంత ఫ్యాన్స్ అయితే ఎంత డిసప్పాయింట్ అవుతారు. ఇక 2 years అయింది ప్రభాస్ గారి మూవీ వచ్చి. ఐ మీన్ సలార్ తర్వాత కల్కి వచ్చింది కదా, సంథింగ్. అంతసేపు ఫ్యాన్స్ వెయిట్ చేస్తే మీరు ఇచ్చే గిఫ్ట్ ఇది. అది గైస్, నేనైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్. రేటింగ్ అంటే 3 out of 5. ఏదో చూడొచ్చు అంతే. సాంగ్స్ ఏదో 2-3 సాంగ్లు బాగున్నాయి కానీ, 2 సాంగ్లు ఏమో బాగున్నాయి కానీ బీజిఎం కూడా ఏదో నార్మల్గా అవుతుంది. కొన్ని చోట్ల బీజిఎంలు పడినాయి కానీ కొన్ని అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్గా ఏముంది, చూడాలనిపిస్తే చూడండి. నా రివ్యూతో మీరు బేస్ చేసుకొని ఇవ్వకుండా ఉండదు అది, చూడండి. సో దిస్ ఇస్ ద ఓవరాల్ రివ్యూ ఆఫ్ రాజాసాబ్. సో నాకు అనిపించింది నేను చెప్పాను, మీకు అనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.